నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల దందా చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. శ్మశాన వాటికలో భారీగా సిలిండర్లు డంప్ చేసి అక్రమంగా అమ్ముతున్నారని తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్. 2100 ఉన్న సిలిండర్ను 6000కు విక్రయించారని తెలిపారు. ఒకే ఏజెన్సీ నుంచి 414 సిలిండర్లను సీజ్ చేశామన్నారు. బ్లాక్ మార్కెట్ ద్వారా క్యాష్ చేసుకుంటున్న ముఠాలపై నిఘా పటిష్టం చేశారన్నారు డీసీపీ వైభవ్ గైక్వాడ్. పంజాగుట్ట లిమిట్ ఏరియాలో ఒక గ్రేవ్ యార్డ్లో ఒక ఇల్లీగల్ సేల్ చేసి వాళ్ళు ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కి అప్రిహెండ్ చేశారు. ఈ టోటల్ ఈరోజు ఈ గ్యాంగ్ను 10 పర్సన్కి మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్ అప్రిహెండ్ చేశారు. ఈ గ్యాంగ్ నుంచి 414 గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇల్లీగల్గా సేల్ చేస్తున్నారు. ఈ అన్ని మొత్తం గ్యాస్ సిలిండర్ సీజ్ చేశాము. ఈ మెయిన్ యాక్యూజ్ పేరు మొహమ్మద్ ఆమీర్. ఇది గ్యాస్ సప్లై వాళ్ళది గ్యాస్ ఏజెన్సీ ఉంది. శంషాబాద్లో వాళ్ళ గ్యాస్ గోడౌన్ ఉంది అండ్ వాళ్ళ ఆఫీస్ ఈ అఫ్జల్గంజ్ లిమిట్లో ఉంది. సో మెయిన్ యాక్యూజ్ మొహమ్మద్ ఆమీర్, రెసిడెంట్ ఆఫ్ షౌకత్ నగర్, బంజారా హిల్స్. సో మీ అందరికీ తెలుసు, ఈ మధ్యలో లాస్ట్ ఒక నెల నుంచి వెస్ట్ ఏషియాలో కొన్ని కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, వార్ లాగా సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఇరాన్, యుఎస్, ఇజ్రాయిల్ మధ్యలో వార్ జరుగుతుంది. సో అప్పుడు నుంచి కొంచెం ఈ ఆయిల్ ప్రోడక్ట్స్ కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ కొంచెం సప్లై డిస్టర్బ్ అవుతుంది. సో మన సిపి సజ్జనార్ సార్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేశారు, రెగ్యులర్గా ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. మన దగ్గరికి ఇక్కడ సఫిషియంట్ స్టాక్ ఉంది, పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి, తర్వాత గ్యాస్ గురించి సఫిషియంట్ స్టాక్ ఉంది. తర్వాత కూడా కొంతమంది పర్సన్స్ ఈ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు కి ఈ గ్యాస్ సప్లై తక్కువ ఉంది, తర్వాత పెట్రోలియం ప్రొడక్ట్స్ తక్కువ ఉంది, పెట్రోల్ పంపులో సప్లై లేదు. ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసి ఈ ఏజెన్సీ వాళ్ళు బ్లాక్ మార్కెట్లో ఈ గ్యాస్ సిలిండర్ సేల్ చేస్తున్నారు. సో ఈ కేసులో కూడా ఈ మొహమ్మద్ ఆమీర్ ఒకటి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ మన మెట్రో గ్యాస్ ఏజెన్సీ పేరు పైన ఈ అఫ్జల్గంజ్ నుంచి నడుస్తుంది. ఈ పర్సన్ దగ్గరికి రెగ్యులర్ డొమెస్టిక్ సిలిండర్స్ మరియు కమర్షియల్ సిలిండర్స్ ఇద్దరు కూడా ఈ టైప్ ఆఫ్ సిలిండర్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఈరోజు మన టీం అప్రిహెండ్ చేశారు. దీంట్లో టోటల్ హెచ్పి గ్యాస్ కమర్షియల్ సిలిండర్స్ 30, తర్వాత హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 19 kg 148 సిలిండర్స్, తర్వాత ఎంటీ సిలిండర్స్ 192, హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 5 kg 35 అండ్ ఎంటీ 5 kg సిలిండర్ 9. టోటల్ 414 గ్యాస్ సిలిండర్స్ మేము ఈరోజు సీజ్ చేశాము. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రైస్ మార్కెట్లో 2100 రూపీస్ ఉంది. బట్ ఈ బ్లాక్ మార్కెట్లో వాళ్ళు 6000 రూపీస్లో ఒక్కొక్క సిలిండర్ సేల్ చేస్తున్నారు. సో ఈ మోడస్ ఆపరెండి అంటే ఈ రెగ్యులర్ లైసెన్స్ గ్యాస్ సిలిండర్స్ ఈ జనరల్ పబ్లిక్లో మరియు కమర్షియల్ షాప్లో సేల్ చేయాలి. అదే కాకుండా వాళ్ళు ఇక్కడ ఈ గ్రేవ్ యార్డ్ పంజాగుట్ట దగ్గరికి గ్రేవ్ యార్డ్లో డంప్ చేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు బ్లాక్ మార్కెట్లో ఆక్వా ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో ఈ మొత్తం పని ఇల్లీగల్ ఉంది. అది ఆల్రెడీ మన పబ్లిక్ ప్యానిక్ మోడ్లో ఉన్నారు. కమర్షియల్ రెస్టారెంట్స్ వాళ్ళు, కమర్షియల్ బిజినెస్ వాళ్ళు ప్యానిక్ మోడ్లో ఉన్నారు. డొమెస్టిక్ పబ్లిక్ ప్యానిక్ మోడ్లో ఉన్నారు. ఈ సప్లైలో కొంచెం డిస్టర్బ్ అవుతుంది. దీంట్లో ఈ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేసి ఈ హై ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో ఈ అక్యూజ్ నుంచి 414 సిలిండర్స్ మరియు టోటల్ 11 వెహికల్స్ మేము ఈరోజు సీజ్ చేశాము. దీంట్లో పెద్ద 2 DCM వెహికల్, తర్వాత స్మాల్ వెహికల్స్ కూడా మేము సీజ్ చేశాము. మరియు తెలంగాణ రాష్ట్రంలో అండ్ దేశంలో ఈ సఫిషియంట్ పెట్రోల్ స్టాక్ ఉంది, గ్యాస్ స్టాక్ సఫిషియంట్ ఉంది. అన్నెసెసరీ రూమర్ స్ప్రెడ్ చేయవద్దు. ఈ రూమర్ స్ప్రెడ్ చేసి తర్వాత ఈ టైప్లో బ్లాక్ మార్కెటింగ్ స్టార్ట్ అయితే సో మీరు అందరు పబ్లిక్ జాగ్రత్త ఉండాలి. మీకోసం సఫిషియంట్గా స్టాక్ ఉంది. సివిల్ డిపార్ట్మెంట్ అన్నీ మొత్తం ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారు. సో ప్యానిక్ చేయవద్దు. ఎవరైనా ఈ తప్పు సోషల్ మీడియాలో కానీ తర్వాత వాట్సాప్లో ఈ తప్పు మెసేజ్ సెండ్ చేస్తున్నారు, రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు,
వాళ్ళపైన కూడా మన సోషల్ మీడియా టీం, మన హైదరాబాద్ పోలీస్ నిఘా పెడుతున్నారు. ఎవరైనా ఈ తప్పు సమాచారం స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళపైన కూడా అప్రోప్రియేట్ సెక్షన్ కింద మేము. హైదరాబాద్ నాగార్జున సర్కిల్ వద్ద ఉన్న శ్మశాన వాటికలో సిలిండర్లను డంప్ చేసి విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఒక్కో సిలిండర్ను 6,000కు డెలివరీ చేస్తున్నట్లు గుర్తించారు. ప్రజలను పానిక్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అక్రమ గ్యాస్ దందాపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. బ్లాక్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దందా నిర్వహిస్తున్నటువంటి ముఠా ఆట కట్టించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇటు హైదరాబాద్ నగరానికి చెంది అమీర్ అనే వ్యక్తి మెట్రో గ్యాస్ ఏజెన్సీ నిర్వహణ చేస్తున్నాడు. ఇది అఫ్జల్గంజ్లో ఆఫీస్ ఉంది. వీళ్ళకి సంబంధించిన గోదాం శంషాబాద్లో ఉంది. సో ప్రస్తుతం మనం చూస్తున్న మొత్తము ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లని బ్లాక్లో అమ్మకాలు చేస్తూ, అంటే 2,100కి యాక్చువల్గా రెగ్యులర్గా సిలిండర్ సంబంధించి రేట్ ఉంటుంది, కానీ మొత్తం షార్టేజ్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ చేసి దాదాపు ఒక్కొక్క సిలిండర్ని 6,000 రూపాయలకి దానికి పైగానే అమ్మకాలు చేస్తున్నట్లు ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులకి సమాచారం రావడంతో నిఘా పెట్టారు. దాని తర్వాత వీళ్ళకి సంబంధించిన కార్యాలయం అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి కార్యాలయంతో పాటు ఇటు శంషాబాద్లో వీళ్ళ గోదాం ఉంటుంది. అయితే ఈ రెండు ప్లేసెస్లో కూడా ఈ సిలిండర్లు ప్రస్తుతము మనం సిలిండర్లు ఏదైతే చూస్తున్నామో దాదాపు 414 కమర్షియల్ సిలిండర్లని టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సిలిండర్లు అన్నీ కూడా అటు ఆఫీస్లో కాకుండా గోదాంలో కాకుండా పంజాగుట్టలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో వీటిని డంప్ చేశారు. సో అక్కడి నుండే వీటికి సంబంధించిన బిజినెస్ మొత్తం కూడా రన్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ సిలిండర్లకు సంబంధించి అంటే ఒకవైపు ఎక్కడ పెట్రోలు గ్యాస్ సంబంధించిన కొరత లేదు, ఎవరు కూడా రూమర్స్ని నమ్మొద్దు, అపోహలు సృష్టించి ఈ విధంగా బ్లాక్ దందాలకు తెరలేపుతున్నారు అనేది చాలా క్లియర్గా అధికారులు చెప్తున్నారు. సో దాదాపు 414 కమర్షియల్ సిలిండర్లు వీళ్ళంతా కూడా ఎవరైతే అమీర్ అనే వ్యక్తి డీలర్ ఉన్నారో, హెచ్పి గ్యాస్ సంబంధించిన డీలర్ అఫ్జల్గంజ్ కార్యాలయం ఉంది. సో అతనితో పాటు అతనికి సహకరించిన వారు మొత్తం కూడా 10 మందిని ఈ కేసు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ గ్యాస్ సంబంధించి ఈ ట్రాన్స్పోర్ట్కి, ఈ సిలిండర్లకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించే వాహనాలు కూడా ఏతున్నాయో, అంటే 2 డీసీఎంలతో పాటు చిన్న చిన్న ఆటో లాంటి వెహికల్స్ మొత్తం ఒక 7 వాహనాలని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సో ప్రస్తుతం అధికారులు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎక్కడ గ్యాస్ సంబంధించిన షార్టేజ్ లేదు. కమర్షియల్ సంబంధించి అంటే మెయిన్గా హోటళ్ళు, రెస్టారెంట్లు, దాంతోపాటు ఇతరేతర కమర్షియల్ సిలిండర్స్ వాడే సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో యుద్ధ ప్రభావం ఉంది కాబట్టి గ్యాస్ సంబంధించిన షార్టేజ్ ఏర్పడింది అంటూ వాళ్ళకి మాయమాటలు చెప్పడము, దాని తర్వాత వాళ్ళని ప్యానిక్కి గురి చేయడము, ప్యానిక్కి గురి చేసిన తర్వాత వీళ్ళ దగ్గర అంటే సిలిండర్లు లేవు అంటూ బయట చెప్పుకుంటూనే వీళ్ళు ఆల్రెడీ శ్మశానంలో వీటన్నిటిని కూడా స్టాక్ డంప్ చేశారు. కాబట్టి వాళ్ళతోని మాట్లాడుకున్న తర్వాత, ఎవరైతే కస్టమర్లతో మాట్లాడుకుంటారో వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత 2,100 ఉన్న సిలిండర్ని దాదాపు 6,000కు పైగా కూడా అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఒక పక్క సమాచారంతో ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఉన్న ఇన్ఫర్మేషన్, అట్ ది సేమ్ టైం ఈ సిలిండర్లన్నీ డంప్ చేసినటువంటి శ్మశానం అది బంజారా హిల్స్ సంబంధించిన జ్యూరిడిక్షన్లోకి వస్తుంది. సో టాస్క్ ఫోర్స్ పోలీసులు, బంజారా హిల్స్ పోలీసులు సంయుక్తంగా రైడ్స్ నిర్వహించి ఎవరైతే ఈ ఇలీగల్ దందాకు తెరలేపారో అమీర్ అనే మెట్రో గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన నిర్వాహకునితో పాటు అతనికి సహకరిస్తున్న మొత్తం 10 మందిని ఈ కేసు సంబంధించి అరెస్ట్ చేశారు. దాంతోపాటు 414 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సో ఇలాంటి అపోహల్ని నమ్మొద్దు. మెయిన్గా కమర్షియల్ సిలిండర్లు వాడేవాళ్ళు, ఎక్కడ సిలిండర్ సంబంధించిన షార్టేజ్ లేదు కాబట్టి ఈ విధంగా బ్లాక్ దందాలకు తెరలేపే వారి మాటలు నమ్మొద్దు, వాళ్ళ ఉచ్చులో పడొద్దు. ఎవరైతే బ్లాక్ దందాలు నిర్వహిస్తున్నారో మెయిన్గా కమర్షియల్ సిలిండర్ల పేరు చెప్పుకొని మార్కెట్లో ఈ విధమైన దందాలకు తెరలేపుతున్నారో ఖచ్చితంగా వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహుతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.